నిద్రపోతున్నప్పుడు ముక్కు, గొంతులోని వాయుమార్గం పూర్తిగా తెరుచుకోకపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఆ సమయంలో గాలి లోపలికి వెళ్లేటప్పుడు గొంతులోని కణజాలాలు కంపనానికి గురవుతాయి. ఈ కంపనమే మనకు గురక శబ్దంగా వినిపిస్తోంది. ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ ఈఎన్టీ విభాగం అధిపతి డాక్టర్ రవికుమార్ ప్రకారం మహిళల కంటే పురుషుల గొంతులోని వాయుమార్గం సహజంగానే ఇరుకైంది. ఇది నిద్రలో ఎక్కువ కంపనాన్ని కలిగిస్తుంది. మహిళలో ఉండే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు వాయుమార్గ కండలాలను బలంగా ఉంచుతాయి. పురుషులకు ఈ హార్మోన్ రక్షణ తక్కువగా ఉంటుంది. పురుషులకు గొంతు, మెడ చుట్టూ కొవ్వు చేరే అవకాశం ఉంది. ఇది శ్వాసనాళంపై ఒత్తిడి తెచ్చి గురకకు దారితీస్తుంది. తేలికపాటి గురక సాధారణమే అయినా అది తీవ్రమైతే స్లీప్ యాప్నియా అనే ప్రమాదకర పరిస్థితికి దారితీస్తుంది. ఇందులో నిద్రలో కొన్ని సెకండ్ల పాటు శ్వాస ఆగిపోతుంది. దీనివల్ల రక్తంలో ఆక్సిజన్ తగ్గి గుండె జబ్బులు, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. గురకను తగ్గించుకోవడానికి చిట్కాలు: శరీర బరువును, ముఖ్యంగా మెడ చుట్టూ ఉండే కొవ్వును తగ్గించుకోవాలి. పడుకునే ముందు ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. వెల్లికలా పడుకోకుండా ఒక పక్కకు తిరిగి పడుకోవడం వల్ల వాయుమార్గంపై ఒత్తిడి తగ్గుతుంది. గురకతో పాటు నిద్రలో ఆయాసం రావడం లేదా పగటిపూట విపరీతమైన నీరసంగా అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.